తినండి మావయ్య. అత్తయ్య గారు తినండి. సాయి తినవయ్యా. తింటున్నా. ఏమిటి అలా చూస్తున్నావు? తినండి. ఏమండి ఎలా ఉంది నా వంట? అమ్మా ఇది వంట ఏమండి అది అన్నంత ఇదిగా లేదు కానీ కొంచెం అలాగుంది. ఎలా ఉన్నా సరే తినాల్సిందే. చూడండి మీ అమ్మ నేను ఎలా తింటున్నావు. ప్లేటు పైనుంది, చెయ్యి కింద నుంచి వస్తుంది. ఎక్కడ ఇప్పుడే నేను కింద పెట్టాను చెయ్య. నిజమా? మోసం. నీ ప్లేట్ లో బిర్యానీ ఎక్కడ సేఫ్టీకి నేను కంప్లీట్ తెచ్చుకున్నాను. నువ్వు కలపడకు, నాకే పట్టాలి. ఇదిగో అక్క చేసిన స్పెషల్ స్వీట్. స్వీటా? నువ్వు సాయం చేయరా? అత్తయ్య గారు స్వీట్ ఏంటి ఇలా అయిపోయింది? గోధుమ పిండి బదులు మైదా పిండి కలిపావమ్మా. అన్నయ్య మన జీవితాలతో ఆడుకుంటోంది రావదిన. నా వంటకి మీరేం వంకలు పెట్టక్కర్లేదు. తినండి, తర్వాత మీకే తెలుస్తుంది. అయ్యో ఏమండి నేను తినాలా? లాక్కోండి. నేను స్వీట్ తినకూడదమ్మా. ఈ సంగతి మీ అత్తయ్య కూడా తెలుసు. దివ్య నీకు స్వీట్ అంటే ఇష్టం కదే. బాబాయ్ నాకొద్దు. ప్రమీ తొందరగా రావే చంపేస్తుందన్నయ్య. తమ్ముడు గట్టిగా అరవకరా, ఎవరు వింటే బాగుండదు. నీకే నీ పెళ్ళం వంట వల్ల ఇంట్లో అందరూ బాత్రూమ్ పాలయ్యాం. ప్రమీ ఎమర్జెన్సీవే, కావాలంటే మళ్ళీ వెళ్తూ గాని రావే. ఇదిగో అరిచింది నేను, తలుపు కొట్టింది నేను, అవస్థ పడుతున్నది నేను, మళ్ళీ వెళ్తూ గాని. తొందరగా రావుదినా. సాయి మీ వదిన ఒకసారి వెళ్ళినట్టుంది. ఒకసారి కాదు 3 సార్లు. దాని వంట దానికే రుచించలేదన్నమాట. వేదంతా వద్దనయ్యా, చచ్చిపోతుంది అసలు. ఒరే తమ్ముడు అలా గట్టిగా అరవకరా. మీ వదిన చాలా స్పీడు, అదే వచ్చేస్తుంది. నిన్ను ప్రమీల పిలుస్తున్నట్టుందిరా. దేవుడే పిలిచినా సరే నేను ఇక్కడి నుంచి కదలేదు. ఏమిటయ్యా ఊరికి తలుపులు కొడతావు? ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వరు. తిన్నాక ప్రశాంతత. తుఫాన్ చెలరైపోతుంది. నీకే నాకు తుఫాన్. ఇప్పుడే చప్పుడు వెళ్ళిపోతాయా? నీకేమైనా బాగుందా? తొందరగా రా. ఏమిటయ్యా ఊరికి అలా తలుపులు బాస్తావు? ఏదో చిన్న పిల్ల. చిన్న పెద్ద తేడా వదినా, మా కడుపు వెళ్ళిపోతుంది. అన్నయ్య అలా కూర్చున్నాబెట్టి. సరే తమ్ముడు నన్ను మాట్లాడిరా. ఏమన్నయ్యా? నేను మాట్లాడితే నరాలు కదిలితే అబ్బా. దాన్ని త్వరగా రమ్మని చెప్పరా. ప్రియా మీ నాన్న వెళ్ళిపోతున్నాడు. తొందరగా రావే ప్రియా, తొందరగా రావే ప్రియా. కడుపులో ఏదో గొడగొడలాడుతున్నా. వదినా నీ గుడగొడలు వద్దు, ఈ గొడవలు వద్దు. ఇదిగో నువ్వేమనుకోనంటే ఒకటి చెప్తాను. ఇక మీద రోజు పాలు నేనే తీసుకొస్తాను. నువ్వు మాత్రం నీ మంగళసూత్రం ప్రమాణం చేసి చెప్పవే, ఇంకెప్పుడు వంట చేయనని. అబ్బా నువ్వెక్కడికి? మా వేకెన్సీ నీకు కనిపించట్లా? నువ్వు కూడా బాత్రూమ్కేనా? లేదు డాడీ, నాకు పొద్దున్నే ఇలాంటి డేంజర్ వస్తుందని నేను రాత్రి అన్నం తినడం మానేశాను. మీ అమ్మ మీద ఎంత నమ్మకమే. ప్రియా రామా. ప్రియా వచ్చేసింది. ద్రోహం చేయకరా. అన్నాడు నువ్వెక్కడికే మళ్ళా? తమ్ముడు తమ్ముడు తమ్ముడు. అక్క నీకు నాకు ఇష్టదైవమైన ఈ ఫోటో మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు వంట చేయనని చెప్పు. మన మంగళసూత్రాలు గట్టిగా ఉండాలంటే ఇక నుంచి నువ్వు వంట చేయడం విరమించుకోవాలి. ప్రమీల ఆలోచన చాలా బాగుంది. నువ్వు బయటికి రారా. వదిన మనం బ్రతికుండగా ఇక వంట చేయనని ప్రమాణం చేస్తే వస్తా. నువ్వు త్వరగా ప్రమాణం చేయవే. చెప్పక్క. చెయ్యవే. చేసిందా? చేస్తుంది. నువ్వు రారా. అమ్మ మమ్మల్ని ఎందుకే చిత్రహింసలు పెట్టా? ఇదిగో ఈ ఆర్ట్ మీద ప్రమాణం చేయి. ఏమే ఆ రంగుళం కూడా లేవు? నీకు కూడా నేను చులకనైపోయానా? అన్నయ్య ఓకేనా? నువ్వు త్వరగా రారా. వదిన ఓకే అంటేనే బయటకు వస్తా. ఓకే అనవే. అనక్క. ఓకే 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 రారా. అన్నయ్య లోపల కూర్చుని బాగా ఆలోచించాను. ఇది మన వల్ల కాదు. నా వల్ల కాదు. వదిన ఇదంతా మనం పడలేం గాని జరిగిందంతా మర్చిపోమని అమ్మ కాళ్ళ మీద పడిపోయి రాజీనామా వాపస్ తీసుకోమందావా? ఇది బెస్ట్.
అదిగో అన్నయ్య కూడా బెస్ట్ అన్నాడు. ఏమదినా? అక్కడికి నేనేదో కాదన్నట్టు. వెళ్ళండి, అడగండి. ఏమే పెద్దది అక్కడికితేనే బెటరు. బెస్ట్ బెస్ట్ బెస్ట్. లేదు, చిన్నవాడివి, నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఇది బెస్ట్. నువ్వు రా ముందు. అమ్మాయ్యా, ఒరే మన వల్ల కాదు కానీ ఇది అమ్మకు పెట్టు. దీన్ని రాజుకి పంపిద్దాం. ఇది బెస్ట్. దా, దా అమ్మ, దా, 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 దా. బంగారమ్మ, దా, 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 దా. ఏమిటి ఏకదాటిగా వచ్చేసారు? నీ కాళ్ళ మీద పడిపోదామని. ఏం తప్పు చేశారని? తప్పేంటి, కొంపు ఉంచేశారు. వీళ్ళందరికీ విరోచనాలు. ఏ చెప్పుద్దా? తొందరపడ్డామమ్మా. అవునమ్మా, ఆలోచించకుండా ఆవేశంలో అనేసాం. ఆలోచించనే దాంట్లో కొన్ని అబద్ధాలుంటాయిరా, ఆవేశంలో అనే వాటిలో నిజాలుంటాయి. ఇన్నాళ్ళు అమ్మ మత్తులో ఉన్న నన్ను నిద్రలేపి ఆడదాన్ని చేశారు. జీవితంలో స్త్రీ జాతికి ఏదైనా చేయాలనుకునే నాకు ఆడదానికి విశ్రాంతి అవసరమని గుర్తు చేశారు. ఏమిటో 2 రోజుల నుంచి వింటున్నాను, ఒకటే కొనుక్కుంటున్నావు. ఆడది, విశ్రాంతి, రిటైర్మెంట్. అసలు రిటైర్మెంట్ అంటే ఏమిటి? ఇది డిక్షనరీ, ఇది నాకెందుకు? రిటైర్మెంట్ కి అర్థం తెలుసుకుంటారని. దానికి అర్థం నాకు తెలుసు, కానీ నీకు రిటైర్మెంట్ ఎందుకని? నాకు అంటే భారతికా ఆడదానికా? ఆడదానికేనో. అసలు ఆడదానికి రిటైర్మెంట్ ఎందుకు? ఏ ఆడది మనిషి కాదా? మనిషి కాబట్టే నేను నీతో కాపురం చేస్తున్నాను. కాపురానికి పనికొచ్చిన ఆడది విశ్రాంతి తీసుకోవడానికి పనికిరాదా? అబ్బో, ఏమేం పెద్ద పెద్ద పనులు చేస్తున్నారని విశ్రాంతి కావాలో నాకు అర్థం కావడం లేదు. మరి మీరేం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు? 35 సంవత్సరాలు రేయనక పగలనక చెమటోడ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను, కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను. ఓహో, 35 సంవత్సరాలు శ్రమించడం అంటే? ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే? ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు? సెలవు రెస్టు. పండుగలు? సెలవు రెస్టు. బంధులు హట్టాళ్ళు? సెలవు రెస్టు. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా? పండగ సెలవులున్నాయా? బంధులు హట్టాలున్నాయా? మీలాగా జీతాలున్నాయా? బేటాలున్నాయా? ఇన్సూరెన్స్లున్నాయా? ప్రావిడెంట్ ఫండ్లున్నాయా? ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? వంటింట్లో. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత చులకనగా మాట్లాడారండి. నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి. అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు. వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగజేశారు. ఒక్క నిమిషం. ఇంతకాలం మీరు సంపాదిస్తున్నారు, నేను ఖర్చు పెడుతున్నాను. రేపు డబ్బేమైపోయింది, అమ్మ ఏం చేస్తుంది అనుకుంటారేమో. ఇవిగో అకౌంట్ బుక్స్ తీసుకో. అప్ టు డేట్ గా కట్టిన కరెంట్, టెలిఫోన్, వాటర్ ట్యాక్స్ సంబంధించిన రసీట్స్. మిగిలిన డబ్బు మీ పేరున సేవింగ్స్ బ్యాంక్ లో వేశాను. ఇవిగో పాస్బుక్స్. ఏమండి, మీ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ రెసీట్స్. లెక్కల్లో ఎప్పుడైనా పొరపాటు ఉంటే ఏ క్షణానైనా మీరు నన్ను అడగచ్చు, నేను సమాధానం చెప్తాను. మీకు సంబంధించిన వీటితో నా బాధ్యత తీరిపోయింది. అయ్యో మీ కర్మ. నిదానంగా నిదానంగా. ఏం కడుపో ఏం పాడో. కడుపు అంటే ఇలా ఉంటుందో నాకు ముందుగానే తెలియలేదే అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా రాజు? ఏం ప్రయాణమో ఏం పాడానమ్మా. అమ్మా మర్చిపోయానే, మా ఆయన అప్పు చేసి నన్ను బండెక్కించారు. దిగ్గానే మీ అమ్మని అడిగి ఎంబో చేయమన్నారు. చేస్తావు కదే. ఏమిటి అలాగే నిలబడ్డావు? కాస్త గొంతు ఆర్పుకుంటాను. కాఫీ నీళ్లు తీసుకురావే. వెళ్ళమ్మా. అబ్బబ్బబ్బబ్బా.